ప్రతి సంవత్సరం సమ్మర్లో మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి 1 లేదా 2 నెలలు ఫుల్గా ఎంజాయ్ చేసి వచ్చేవాళ్ళం. ఈసారి మా హస్బెండ్కి సెలవులు లేకపోవడం వల్ల మేమైతే ఊరు వెళ్ళలేదు. పోన్లే పిల్లలిద్దరిని తీసుకొని నేనే వెళ్దాం అనుకున్నాను, కానీ ఊరు వెళ్ళే లోపే మా వాళ్ళు చుక్కలు చూపిస్తారు, అందుకని భయం వేసి వెళ్ళలేదు. మేము ఎలాగో వెళ్ళట్లేదు అని చెప్పి మా నాన్న పిల్లల్ని చూడడానికి ఊరికైతే వచ్చారు. మా నాన్న కోసం నేను ఏమేమి స్పెషల్స్ వండానో చూద్దాం రండి. బగారా రైస్, చికెన్ ఫ్రై అండ్ అలాగే మటన్ కర్రీ వండాను. వాటితో పాటు మజ్జిగ కూడా చేశాను. మా నాన్న వచ్చేటప్పుడే ఊరి దగ్గర నుంచి పెరుగు అయితే తీసుకొని వచ్చాడు. ఆ పెరుగుతోనే మజ్జిగ చేశాను. ఫుడ్ తినకుండా ఒక రోజు మొత్తమైనా ఉంటాడు, కానీ ఒక్క పూట మజ్జిగ లేకపోయినా మా నాన్న ఉండలేడు. సో మా నాన్న కోసం అయితే మజ్జిగ కంపల్సరీ చేయాలి. ఎక్కువ మసాలాలు వేసిన ఫుడ్ మా నాన్న తినరు. సో చాలా తక్కువగా మసాలాలు వేసి ఫుడ్ అయితే ప్రిపేర్ చేశాను. అమ్మ నాన్న తెచ్చి వండి పెడితే తిన్న మనం మళ్ళీ వాళ్ళకి వండి పెట్టే స్టేజ్కి వచ్చామంటే భలే హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి, నేను ఎలా వండినా కానీ మా నాన్న బాగుందనే చెప్తారు.